నమస్కారం మిత్రులారా, శుభోదయం. సర్వే జన సుఖనో భవంతండి. ఈరోజు స్టోరీస్లో భాగంగా మరొక గొప్ప స్టోరీ చెప్పుకుందామండి. ఒక రామాపురం అనే ఊరిలో గోపాలకృష్ణ అని ఒకతను అతి తెలివైన వాడు. ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాని దగ్గరుండి చూడడమే కాకుండా వీలైనంత వరకు ఆ సమస్య తీర్చడానికి కూడా ప్రయత్నం చేసేవాడు. కాకపోతే అతను చాలా అత్యాసపరుడు. అదే ఊరిలోనే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి వ్యాపారం చేసుకుంటుండే షాపు అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్ని ప్రమాదానికి గురైతే అతను దాచుకున్న డబ్బులన్నీ కూడా 4-5 లక్షలు అగ్నిలో కాలిపోయినాయి అనుకున్నాడు. కానీ ఆ టయానికి గోపాలకృష్ణ రావడంతో ఆ డబ్బులన్నీ కూడా తీసిపెట్టినాడు. అది ఈయనకు తెలియదు. ఒకసారిగా వ్యాపారి సడన్గా వచ్చాడు. మంటలన్నీ మండిపోతున్నాయి. అప్పుడు వెంటనే గోలగోలు చేశాడనమాట. నేను ఈ వీరువాళ్ళు డబ్బులన్నీ పెట్టుకుంటే ఏమైపోయినాయి ఏమో అని ఏడుస్తూ ఉన్నాడు. దాంతో ఆ గోపాలకృష్ణ వచ్చి, నీ డబ్బులు నేను తెచ్చిస్తాను, కానీ నేను తీసుకున్నంత తీసుకొని నీకు ఇచ్చింది నువ్వు తీసుకో అని చెప్తాడు. సరే, ఫస్ట్ ఆ డబ్బులు రానివన్నీ వ్యాపారి సరే ఒప్పుకుంటాడు. తర్వాత ఆ గోపాలకృష్ణ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి అతన్ని కొద్ది డబ్బు మాత్రమే ఇస్తాడు, 5 లక్షల్లో. దానికి అతను ఇష్టపడక వెంటనే ఊరిలో పంచాయతీ పెడతాడు. పంచాయతీ పెడితే ఆ పెద్దలంతా కూడా ఆ గోపాలకృష్ణని వ్యాపారస్తుని పిలిచి, మరి ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని, మీరు ఇచ్చిన డబ్బుల్ని పక్కన పెడితే ఏది వెయిటు అని లెక్క కట్టారు. ఇది చాలా అన్యాయం గోపాలకృష్ణ. డబ్బు అతందే కదా, అదృష్టవశాత్తు నీ చేతిలో రక్షించబడింది. కాబట్టి నీకు పారితోషికంగా అంతో ఇంతో కావాల్సింటే వ్యాపారి ఇస్తాడు, ఆ డబ్బులు వదిలేయమంటాడు. దానికి సస్యమిరావు ఒప్పుకోడు. నువ్వు సస్యమిరావు ఒప్పుకోకపోతే ఊరు కట్టుబాట్ల ప్రకారము నిన్ను చాలా కఠినంగా శిక్షించాల్సి వస్తుంది అనేసరికి ఒప్పుకుంటాడు. కొంత డబ్బు ఇచ్చి పంపిస్తారు. అప్పుడు వ్యాపారి తీసుకొని సంతోషంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల తెలిసే నీతి ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, దురాశ అనేది ఎప్పుడు మానవుకు ఉండకూడదు. ఉపకారం చేసినప్పుడు ఆ ఉపకారం పరులకు ఉపకారంగా ఉండాలి, కానీ అపకారంగా ఉండకూడదు అనేది దీంట్లో నీతి. ఎప్పుడు కూడా మనం చేసే ఏదైనా ఉపకారము దాని ప్రతిఫలం ఆశించి చేయకూడదు. ప్రతిఫలం సపోజ్ ఆశించి చేసినప్పటికీ అది వాళ్ళు ఇచ్చే పారితోషికాన్ని తీసుకోలే తప్ప ఓ డిమాండ్ చేసి వాళ్ళని బాధపెట్టి హింసించకూడదు అనేది దీంట్లో క్లియర్గా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో సమాజంలో జరుగుతుంటాయి మిత్రులారా. మీరు కూడా మీ నోటీస్కి వచ్చినప్పుడు చక్కగా పరిష్కారం చేయాలే తప్ప ఈ కథలో లాగా ఒకరికి అన్యాయము ఇంకొకరికి న్యాయం జరిగేలా చేయకూడదు. కాబట్టి ఆ పెద్దలు చెప్పినట్లు ఇద్దరు కూడా సమన్వయం చేసి ఇద్దరిని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారని, అలాంటి అవకాశం కోసం ఎదురు చూసి చక్కటి అవకాశాలను ఉపయోగించుకొని వాటిని చక్కగా మరి పరిష్కరించి సమాజానికి తోడ్పడతారని, మీ వంతుగా తోడ్పడతారని మరొకసారి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కడెక్కడో ఎంతెంతో విషయాలు తీసుకొని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.